ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ. హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత. అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. అరుణకిరణజాలైరంజితా శావకాశ విధృతి జపపటీకా పుస్తకాభీతి హస్త. ఇతరవరకరాజ్య పుల్లకల్హార్హ సంస్థ. నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల. శ్రీమాత్రే నమ. 99 టీవీ ప్రేక్షకులకు శుభోదయం, స్వాగతం. నేటి పంచాంగం అనగా నవంబర్ 29వ తేదీ 2024 సంవత్సరం శుక్రవారం. ఈరోజు సూర్యోదయం 6:32, సూర్యాస్తమయం సాయంత్రం 5:36. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం. శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం. తిథి త్రయోదశి. పగలు 8:38 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం స్వాతి. పగలు 10:15 వరకు. తదుపరి విశాఖ నక్షత్రం. యోగం శోభన యోగం సాయంత్రం 4:30 వరకు. కరణం వణిజ్యకరణం పగలు 8:38 వరకు. తదుపరి భద్రకరణం రాత్రి 9:32 వరకు. అమృత గడియలు రాత్రి 2:53 లగాయతు 4:38 వరకు. దుర్ముహూర్తం పగలు 8:45 లగాయతు 9:29 వరకు. మరలా దుర్ముహూర్తం పగలు 12:26 లగాయతు 1:10 వరకు. వర్జం సాయంత్రం 4:23 లగాయతు 6:08 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు విశేషం ఏంటంటే శుక్రవారం, స్వాతి నక్షత్రం. ఈ రెండు కూడా చాలా విశేషమైనవి. స్వాతి నక్షత్రం నరసింహస్వామికి సంబంధించింది. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించింది కాబట్టి ఈరోజు చేసే మనం శ్రీ మహాలక్ష్మికి చేసే అర్చన, లక్ష్మీ నృసింహస్వామికి చేసే అర్చన చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు విశేషం ఏంటంటే మాస శివరాత్రి. కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రితో సమానం కనుక ఈ మాస శివరాత్రి రోజు మనం చేసే పూజలు, అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ప్రదోషకాలంలో మీరు అభిషేకం చేసుకొని శివాలయంలో దీపం పెట్టుకోవచ్చు. అట్లాగే అంటే ఇన్నాళ్ళు కార్తీక మాసంలో ప్రతిరోజు పెడుతూ వచ్చారు. ఇవాళ మాస శివరాత్రి కాబట్టి చాలా విశేషం. స్వాతి నక్షత్రంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఈరోజు నృసింహస్వామికి చేసే లక్ష్మీ అష్టకంతో పాటు చేసే లక్ష్మీ నరసింహ సహస్రనామ స్తోత్రం కానీ, లేదా మీకు శక్తి ఉంటే సుదర్శన నృసింహ హోమం కానీ కూడా చేయించుకోవడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈరోజు పఠించాల్సిన మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గిష్ఠాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అన్ని రకాల భయాలు పోయి, అన్ని రకాల శత్రుబాధలు, ఈతి బాధలు, రుణ బాధలు అన్నీ తొలగిపోయి బ్రహ్మాండమైన ఆర్థిక పరిపుష్టిని సంతరించుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీమాత్రే నమః. శుభం, జయం, లాభం.